అసలు చూస్తుంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరైన మోతాదులో ఉన్న ఇన్సులిన్ అనేది సరైన మోతాదులో శరీరానికి అందకపోవడం, కణాలకు చేరకపోవడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. తర్వాత ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటే నార్మల్ మోతాదు కంటే తక్కువ మోతాదులో ఇన్సులిన్ విడుదల జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ రక్తంలో చక్కెర శాతం అనేది పెరుగుతూ ఉంటుంది. దీంట్లో మనకి 2 రకాలు మేజర్గా డయాబెటీస్లో కనబడుతుంటాయి. ఒక టైప్ 1 డయాబెటీస్, రెండోది టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అంటే దీంట్లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు అంటే ప్యాంక్రియాస్ అనే గ్రంథిలో ఉన్న బీటా సెల్స్ అనే కణాలు పూర్తిగా నశించి ఉండడం, కానీ అది ఆటోఇమ్యూన్గా డిస్ట్రక్షన్ చెందడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా తక్కువగా ఉండడం అనేది ఈ సమస్యలో చూస్తాం. దీన్ని ఇన్సులిన్ రీప్లేస్మెంట్తో ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. టైప్ 2 డయాబెటీస్లో మేజర్గా ఉండే సమస్య ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అతి ముఖ్య సమస్య కింద చూస్తూ ఉంటాం. అలాగే దీంట్లో రిలేటివ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా గ్రాడ్యువల్గా తగ్గే ఛాన్స్ కూడా టైప్ 2 డయాబెటీస్లో కనబడుతూ ఉంటుందండి. ఓకే, ఈ డయాబెటీస్ స్త్రీలలో ఎప్పుడు వస్తుంది? అంటే మేల్ ఫీమేల్ అంటూ దీనిలో సెపరేషన్ అంటే ఏం లేదు. కాకపోతే ఎక్కువగా మనం ఫీమేల్లో చూసుకున్నట్టయితే గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవ్వడం అనేది ఎక్కువ మందులు గమనిస్తుంటాం. ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన డయాబెటీస్ తర్వాత గ్రాడ్యువల్గా కొంతమందిలో మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోవడం అనేది గమనిస్తుంది. కేవలం ఆ ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో మాత్రమే షుగర్ లెవెల్స్ కొంత ఫ్లక్చుయేషన్ కనిపించి తర్వాత ఆఫ్టర్ డెలివరీ నార్మలైజ్ అవుతాయి. కొన్ని కేసెస్ అనేవి కంప్లీట్గా మళ్ళీ డయాబెటిక్లోనే రన్ అవుతుండగా గమనిస్తుంటాం ఈ పర్టికులర్గా ఈ స్టేజ్లో ఉన్న. అలాగే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి సమస్య ఎక్కువ ఉన్న వాళ్ళు, వెయిట్ ఎక్కువ పెరిగే వాళ్ళు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తొందరగా డెవలప్ అయ్యి ఎస్పెషల్లీ పీసీఓడి లాంటి కండిషన్స్లో చూస్తూ ఉంటాం. ఇది వల్ల గ్రాడ్యువల్గా డయాబెటీస్కి లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని బరువు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవడానికి మేజర్ కాజ్ అనేది ఓవర్ వెయిట్. కాబట్టి ఆ ఓవర్ వెయిట్ అనే స్టేజ్ అనేది పెరుగుతున్న కొద్దీ దానికి ఆ ఓవర్ వెయిట్కి దారితీసే ఎటువంటి డిసీజ్ అయినా స్త్రీల్లో డయాబెటీస్కి దారితీయచ్చు. ఓకే, కర్నూలు నుంచి కాల రాజశేఖర్ కాల్ చేస్తున్నారు. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే మేడం, చెప్పండి సార్. నమస్తే, చెప్పండి. మాకు వచ్చేసి 2.5 years అయింది షుగర్ ఉండబట్టి. నాకు కొంచెం వెయిట్ వచ్చేసి 85 kgs ఉన్నాను. ఓకే. ఈ మధ్య లైట్ గా ఆయాసం ఆస్మా లాగా అటాక్ అయింది. కొంచెం పొట్ట కూడా బాగా లావుంది. ఓకే, అది ప్రాబ్లమ్. ఇప్పుడు నేను వచ్చేసి డైలీ షుగర్ టాబ్లెట్ ఒకటి తీసుకుంటున్నా, ఒకటి అది ఏమన్నా దాంట్లో వేసుకుంటే మనకి ఏమన్నా ఇబ్బంది లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియో మెడిసిన్ ట్రీట్మెంట్ ఉందా? ఓకే ఓకే. అంటే ఒకటి మీకు 2 సమస్యలు ఉన్నాయండి. ఒకటి వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారు. దీంతోపాటు షుగర్ లెవెల్స్ అనేవి కొంచెం ఫ్లక్చువేటింగ్గా ఉన్నాయి, ఆయాసం వస్తుంది అంటున్నారు, ఇంకా పొట్ట అనేది బాగా పెరగడం అనేది జరుగుతుంది. అంటే ట్రంకల్ ఒబెసిటీ అనేది పెరుగుతుంది. మీకు ఈ ట్రంకల్ ఒబెసిటీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య ఇంకా తీవ్రతరం అయ్యి గ్రాడ్యువల్గా అది ఇన్సులిన్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకని వెయిట్ అనేది మేజర్గా కంట్రోల్గా ఉండాలి. తర్వాత ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అనేది కూడా ఒకసారి మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆయాసం వస్తుంది అంటారంటే రక్తనాళాల్లో రక్త సరఫరా అనేది కొంచెం ఇబ్బందికరంగా తయారవుతున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఎక్కువ ఫాస్ట్గా నడుస్తున్నప్పుడు ఆయాసం లక్షణాలు ఇటువంటివి కనబడతాయి. అందుకని ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది కూడా ఒకసారి పరీక్ష చేయించుకోండి. దీంట్లో ఏదైనా సమస్యను చూసుకోవాలి. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఏమైనా ఫ్యాటీ లివర్ లాంటి సమస్య ఉందో కూడా ఒకసారి రూట్ చేసుకోవాలి. డెఫినెట్గా హోమియోపతిక్ మెడిసిన్ అనేది మీరు వాడుతున్న అలోపతిక్ మెడిసిన్తో జాయిన్ చేసినట్టయితే కనుక ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ రావడమే కాకుండా లిపిడ్ ప్రొఫైల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇటువంటి ఆయాసం లాంటి లక్షణాలు, ఓవర్ యూరినేషన్, ఆకలి ఎక్కువగా అనిపించడం, అరికాలు మంటలు కానీ ఇటువంటి లక్షణాలు అన్నీ కూడా పూర్తి కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ని కూడా ఇంకా అబ్నార్మల్గా పెరిగి కాంప్లికేషన్ దారి తీయకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. తప్పకుండా హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఓకే, రాజమండ్రి నుంచి సూర్యనారాయణ కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సూర్యనారాయణ గారు. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, మామూలుగా నేను ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను సార్. నేను ట్రైమెగా 2 వాడుతాను సార్ టాబ్లెట్. ఓకే. నేను హోమియోలోకి ఏమైనా డైవర్ట్ అవ్వచ్చాను? ఓకే. ఇప్పుడు ఎలా ఉంటున్నాయి షుగర్ లెవెల్స్, ఎట్లా ఉంటున్నాయండి? షుగర్ లెవెల్స్ అంటే మామూలుగా ఎక్కువ వాకింగ్ చేస్తుంటాను నేను మామూలుగాను. అయినా కానీ షుగర్ 250, 300 మాక్సిమం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు వాకింగ్ లో ఉంటాను ఎక్కువ. కరెంట్ బిల్ తీసుకోవాలి. ఓకే ఓకే. ఇది అయినా కానీ షుగర్ లెవెల్స్ తగ్గుతలేదండి. అవునండి. చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు, ఆహారంలో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం,
విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తున్నా అయినా షుగర్ లెవెల్ ఎందుకు కంట్రోల్ కావట్లేదు అని డైట్ ఎక్సర్సైజ్ అనే సమస్య ఏదైతే ఉందో అండి, ఈ డైట్ ఎక్సర్సైజ్ అనే చేంజెస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యలు ఎక్కువ ఉపయోగపడతాయి. అంటే ఎక్కువ బరువు పెరగడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా ఉన్న ఆ శరీరంలో ఇన్సులిన్ కణాలకు చేరకపోవడం అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వెయిట్ తగ్గించుకోవడం వల్ల లేదా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంతవరకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. కానీ ఇన్సులిన్ డెఫిషియన్సీ, ఇన్సులిన్ ఉత్పత్తి పరంగా ఇన్సులిన్ తక్కువ ఉండడం, ఇన్సులిన్ విడుదల తక్కువ ఉన్న వాళ్ళలో డైట్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువగా గుణం అనిపించదు. ఇక్కడ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందుకని మందులో ఉన్న మార్పుల ద్వారా, మందు ద్వారా ఇన్సులిన్ రిలేటెడ్గా ఉన్న ఉత్పత్తిలో ఉన్న సమస్యని కొంచెం సరిచేసే విధంగా మెడికేషన్ వాడితే అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు మీకు షుగర్ లెవెల్స్ 250-300 అంటే చాలా ఎక్కువ కనబడుతుంది ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా. ఇప్పుడు దీంతో పాటు ఒమేగా ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ అని జాయిన్ చేయండి. మీరు ఇంగ్లీష్ మందు డోసేజ్ పెంచాల్సిన అవసరం లేకుండా అదే డోస్తో ఉంచుతూ ఈ లెవెల్స్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి తర్వాత ఆ డోసేజ్ కూడా రెడ్యూస్ చేసే విధంగా మీకు ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఈ రాజమండ్రి అంటే అక్కడ దగ్గరలో ఒమేగా ఇంటర్నేషనల్ బ్రాంచ్లో సంప్రదించండి. ఓకే, మాచర్ల నుండి వాసు కాల్ చేస్తున్నారు. నమస్తే వాసు గారు. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు బాధ్యతండి సార్, నా ఏజ్ 36 అండి. ఓకే సార్, నాకు బాగా ఆకలిగా ఉంటాం, నీరసంగా ఉంటాను సార్. నేను 4 రోజులకి 5 రోజులకు షుగర్ టెస్ట్ చేపిస్తాను, అందులో షుగర్ పర్సెంటేజ్ రావట్లేదు సార్. ఈ డాక్టర్ గారు ఒకసారి గ్లూకోజ్ చెక్ చేశారు సార్. 75 grams గ్లూకోజ్ వాటర్ లో కలిపి టాయిక్ చేస్తే అప్పుడు షుగర్ కనపడ్డది సార్. మరి నేను మెడిసిన్ ఏం వాడాలి సార్? ఓకే, అంటే ఇప్పుడు మీకు ఫాస్టింగ్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్లో ఎక్కువ హెచ్చుతగ్గులు లేకపోయినా ఈ లక్షణాల్లో మార్పులు ఉంటే ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటారు అండి. అంటే డయాబెటీస్ సంబంధించి అన్ని రకాల లక్షణాలు, ఎక్కువ ఆకలిగా అనిపించడం కానీ, యూరినేషన్ ఎక్కువ అవ్వడం, దాహం ఎక్కువగా అనిపించడం, తొందరగా నీరసపడిపోవడం, కొంచెం ఫుడ్ తీసుకోవడం లేదైతే కాళ్ళు చేతులు బాగా శివరంగా అనిపించడం, ఇటువంటి లక్షణాలు ఉండడం, అది నార్మల్ షుగర్ బ్లడ్ రిలేటెడ్గా ఉన్న ఇన్వెస్టిగేషన్స్లో బోర్డర్ లెవెల్లో కానివ్వండి పెద్దగా ఎక్కువగా చేంజెస్ కనిపించకపోవడం ఈ కండిషన్లో చూస్తాం. ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసినప్పుడు కొంతమందికి షుగర్ లెవెల్స్ అనేవి డిటెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ కేసెస్లో ఏంటంటే ముందు కొంచెం ఈ షుగర్లో ఉన్న ఫ్లక్చువేషన్స్ ఉన్నాయంటే ఇది ఏ కారణం వల్ల ఉంది, కాజ్ ఏముంది, అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య ఉందా, ఇన్సులిన్ ఉత్పత్తి ఏదైనా కారణం వల్ల తగ్గుతుందో ఒకసారి రెగ్యులేట్ చేసుకోవాలి. దాని పరంగా కొంచెం ఈ షుగర్ లెవెల్స్ అనేవి మళ్ళీ కంట్రోల్లో వచ్చే విధంగా మీరు మెడికేషన్ అంటూ వాడితే కనుక అది కంప్లీట్గా డయాబెటీస్ స్టేజ్లోకి వెళ్లకుండా ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇటువంటి కేసెస్లో హోమియోపతిక్ మెడిసిన్ అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుందండి. ముందు లక్షణాలను ప్రివెంట్ చేసుకుంటూ తర్వాత అదర్గా ఉన్న ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయి అవి కూడా మీరు నయం చేసుకోవచ్చు. ఓకే, కృష్ణా జిల్లా నుంచి రాము కాల్ చేస్తున్నారు. నమస్తే రాము గారు. నమస్తే అండి. మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. సార్ చెప్పండి. మాకు 1 year నుంచి చెప్పండి సార్. లాస్ట్ మంత్ నుంచి బాడీ చెకప్ ఏం చేయించుకున్నాం సార్. ఓకే, 7.1 అట్లా ఉంటుంది సార్. హలో, ఇంకొకసారి క్లియర్ గా చెప్పరా? 2 అట్లా ఉంటుంది సార్. మళ్ళీ చెప్పండి ఒకసారి. అంటే 7.1 అట్లా వస్తుంది సార్. ఏది యావరేజ్ బ్లడ్ గ్లూకోజా? యావరేజ్ 3 నెలలకు ఒకసారి అట్లా. HbA1c పర్సెంటేజ్. ఓకే, 7.1. ఓకే, మామూలుగా 110 అట్లా ఓకే ఉన్నాం సార్. మామూలుగా మిల్క్ తీసుకున్నాక 200 అట్లా ఉంటుంది సార్. అంటే మీరు ఆల్రెడీ మెడికేషన్ మీద ఉన్నారా? ఉన్నానండి. అమ్రిల్ P2 వాడుతున్నాం సార్, P1. ఓకే, అవి మా మెడిసిన్ మార్చినాక కొంచెం అంటే ఇప్పుడు దొరకట్లేదు అంటండి మార్కెట్ లో. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీకు షుగర్ లెవెల్ అయితే కంట్రోల్లోనే ఉందండి. అంటే ఎవరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ 7-8% అంటే గుడ్ కంట్రోల్ కానీ చెప్పచ్చు. కానీ కాకపోతే షుగర్ లెవెల్స్లో బ్లడ్లో ఈ షుగర్లో భోజనం తర్వాత 200 ఉంది అంటే కొంత ఎక్కువగా ఉన్నట్టు అర్థం అనమాట. అది లెవెల్స్ ఇంకా కంట్రోల్లోకి రావాలి. మీకు పోస్ట్ లంచ్ అనేది ఈవెన్ డయాబెటిక్లో ఉన్నారంటే బిలో 160 to 180 మధ్యలో మెయింటైన్ అయితే కొంతవరకు మీరు మారుతున్న మెడిసిన్ సరైన పద్ధతిలో శరీరానికి ఉపయోగపడుతుంది. ఫాస్టింగ్ 100 to 110 మధ్యలో అంటే పర్వాలేదు, బట్ ఈవెన్ ఫాస్టింగ్ కూడా బిలో 100 వచ్చేలాగా మెయింటైన్ చేసుకోవాలి. కొంచెం డైట్ ఎక్సర్సైజ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేయండి దీంతో పాటు. ఎందుకంటే ఇమీడియట్గా మీరు మెడిసిన్ డోసేజ్ అనేది ఏం పెంచకండి. జస్ట్ ఆహారంలో మార్పులు చేసుకుంటూ కొంచెం జంక్ ఫుడ్ లాంటివి ఉంటే అవి తగ్గించుకుంటూ కొంచెం ఫుడ్లో అనేది కార్బోహైడ్రేట్, ఫ్యాట్ డైట్ అనేది కొంతవరకు తగ్గించుకుని ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం ఇంప్రూవ్ చేసి మళ్ళీ 2 months తర్వాత టెస్ట్ చేసి చూడండి. అప్పటికి కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే అడిషనల్గా హోమియోపతి మెడిసిన్ అనేది యాడ్ చేసి చూడండి. ఓకే, ఒంగోలు నుంచి ఆంజనేయులు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆంజనేయులు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? తగ్గించేసామండి. చెప్పండి సార్. ఇది మా ఫాదరు అంటే షుగర్ 230 ఉందండి. ఓకే.
కాలు మీద చిన్న చీమగుళ్ళలాగా వచ్చినాయండి. కాలు పైన చీమగుళ్ళలాగా వచ్చేసి పైకి లోపల నుంచి చీమ వస్తుంది. ఓకే, అది ప్రాబ్లం ఎట్లా అవుతుంది చెప్తారు కదా? ఓకే, ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుందండి. డయాబెటిక్ ఫుట్ అనే ప్రాబ్లం అంటారు దీన్ని. అంటే ఫస్ట్ ఏమవుతుందంటే అక్కడ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం, రక్త పరిసరాలు హెచ్చుతగ్గులు రావడం, కాళ్ళు అనేది నల్లబడడం, కాళ్ళలో దురద అనిపించడం, గ్రాడ్యువల్గా అక్కడ కాళ్ళలో ఎరప్షన్స్ లాగా వచ్చి పుండు పడడం, దానిలోంచి పస్ డిశ్చార్జ్ రావడం, ఇది కంప్లీట్గా డయాబెటిక్ అల్సర్ లాంటి కండిషన్లో దారితీసి ఈవెన్ గ్యాంగ్రీన్ లాంటి కండిషన్ కూడా దారితీస్తుంది. దీన్ని అశ్రద్ధ చేయొద్దండి. ఇమీడియట్గా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి తీసుకొచ్చి ఈ పుండ్లు అనేవి పెరిగి పూర్తి అల్సర్లోకి మారకుండా ఇంకా డీప్గా వెళ్లకుండా దాన్ని తగ్గించుకునే విధంగా మెడికేషన్ అనేది వాడాల్సి వస్తుంది. అప్పుడు దాన్ని ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేవి ప్రివెంట్ చేసుకోవచ్చు. లేకపోతే డయాబెటిక్ గ్యాంగ్రీన్ లాంటి కండిషన్ డెవలప్ అయితే కంప్లీట్గా యాంపిటేషన్ లాంటి సమస్య వరకు ట్రీట్మెంట్ వరకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కొన్ని ఇమీడియట్గా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకునే విధంగా మెడిసిన్ యాడ్ చేసుకుంటూ ఈ అల్సర్స్ అలాగే ఎరప్షన్స్ లాంటివి ఏవైతే మీకు ఇప్పుడే ఫామ్ అవుతున్నాయని చెప్తున్నారో అది కంప్లీట్గా హీల్ అయ్యే విధంగా, పుండ్లు అవి పూర్తిగా మానే విధంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. హోమియోపతిక్ మెడిసిన్ కూడా దీంతో పాటు ఇటువంటి డయాబెటిక్ ఫుడ్ లాంటి కండిషన్స్లో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, కరీంనగర్ నుంచి నాగరాజు కాల్ చేస్తున్నారు. నమస్తే నాగరాజు గారు. నమస్తే, చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. సార్ నా పేరు నాగరాజ్ అండి. మా మదర్ డయాబెటిక్ పేషెంట్ సార్. ఓకే, ఏజ్ వచ్చేసి 48 years దాకా ఉంటాయి సార్. అయితే మనకు ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 120, 160 ఆ మధ్యలో వస్తుంది రిపీటెడ్ గా చేస్తా ఉంటే. పోస్ట్ లంచ్ వచ్చేసి 220 నుంచి 240 అరౌండ్ అట్లా వస్తుంది సార్. ఓకే, HbA1c కూడా చేస్తాము 3 months ఒకసారి, అది 5-6 చేంజెస్ వస్తుంది. అది లిపిడ్ మాత్రం నార్మల్ లో ఉంది సార్. ఓకే, ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నారా? మెడిసిన్ వాడుతున్నాను సార్. రెగ్యులర్ గా వేసుకుంటున్నారా, కొంచెం ఇర్రెగ్యులర్ గా వాడుతున్నారా మెడిసిన్ అనేది? కొంచెం ఇర్రెగ్యులర్ అవుతుంది సార్. ఇక కొంచెం ఎకనామికల్ గా అడ్జస్ట్ కాక అప్పుడప్పుడు కొంచెం ఇర్రెగ్యులర్ అవుతుంది సార్. ఓకే, అలా వేస్తే అశ్రద్ధ ఎప్పుడు చేయొద్దండి. ఎందుకంటే డయాబెటీస్లో ఎక్కువ మందిలో ఉండే సమస్య ఇది. ఏమంటే మెడికల్ నెగ్లిజెన్స్ అనేది సమస్య తీవ్రతకు దారి తీసి కాంప్లికేషన్ దారి తీయడం అనేది ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. డాక్టర్ చెప్పిన సలహాతో మందులు సరైన మోతాదులో వాడకపోవడం, ఒక మంత్లో షుగర్ లెవెల్స్ నార్మల్ అవ్వగానే షుగర్ తగ్గిపోయిందని చెప్పి మెడిసిన్స్ సడన్గా స్టాప్ చేయడం, 3-4 days ఒకసారి వేసుకోవడం, కేవలం ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రమే మెడికేషన్ వేసుకోవడం, ఇలాంటి పొరపాట్లు చాలామంది చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. మెడిసిన్ అనేది ఎప్పుడు కూడా మీరు సరైన మోతాదులో సరైన కోర్స్ పరంగా వాడితేనే ఆ యొక్క మెడిసిన్ యొక్క పూర్తి రిజల్ట్ అనేది మీకు శరీరానికి చేరుతుంది. లేకపోతే అన్నెసరీ కాంప్లికేషన్ దారితీసి పూర్తిగా ఇన్సులిన్ ఇన్సులిన్ హార్మోన్ రీప్లేస్ చేయాల్సిన స్టేజ్ వరకు వెళ్తుంది. అప్పుడు ఇంకా మీకు కాస్ట్ ఎఫెక్టివ్ కంటే కూడా ఇంకా అది కాస్ట్గా భారం పడుతుంది. రెండోది కాంప్లికేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే మేజర్ ఆర్గాన్స్లో ఎస్పెషల్లీ నరాలకు సంబంధించిన డ్యామేజ్లు కానీ, కంటికి సంబంధించిన డ్యామేజ్లు, అలాగే ఈ యొక్క చర్మకు సంబంధించిన సమస్యలు కానీ, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తొందరగా వస్తూ ఉంటాయి. అంటే ఆ యొక్క వాటిలో ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు తొందరగా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అనేవి ఎర్లీ స్టేజ్లోనే వస్తాయి. కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్ అనేది సరైన మోతాదులో వేసుకుంటూ రెగ్యులర్గా వాడి 1 month తర్వాత టెస్ట్ చేసి చూడండి. అప్పటికి కనుక లెవెల్స్ ఎక్కువ ఉంటే అడిషనల్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ యాడ్ చేయండి. కనికర్ నుంచి నాగేశ్వరరావు కాల్ చేస్తున్నారు. నమస్తే నాగేశ్వరరావు గారు. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. నా పేరు నాగేశ్వరరావు అమ్మా. చెప్పండి సార్. సార్ 200 దాకా ఉంది సార్ షుగరు. వాడుతాం 3 నెలలు వాడుతున్నాం. కొద్దిగా వాంతులు వస్తాయి, అర్థం కావట్లేదు సార్. ఏదండి? వాంతింగ్ వస్తుంది సార్. వామిటింగ్ వస్తుందా? 2 రోజులతో వస్తుంది సార్. ఓకే, అంటే ఎప్పుడు ఎటువంటి కండిషన్? ఫుడ్ తీసుకున్న తర్వాత అట్లా వామిటింగ్ అనిపిస్తుందా? ఈ 2 రోజులు సార్. నాకు 3 నెలల నుంచి మందులు తెచ్చుకుంటున్నా సార్. ఒంగోలు పోయి తెచ్చుకుంటున్నాను. ఓకే, ఎక్కడ వాడుతున్నారు? దాంట్లో మందులు వాడుతున్నాను. ఓకే, ఇంగ్లీష్ మందులు వాడుతున్నారా? హోమియో కేర్లో ఒంగోలు పెట్టారు కదా, హోమియో కేర్ ఒంగోలు బ్రాంచ్ లో వాడుతున్నారు. ఓకే, మందు వేసుకుంటే వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుందా? మందు లేదు సార్. అన్నం తిన్న తర్వాత ఏదో దగ్గు వచ్చేసి వాంతి.
ఓకే ఓకే అంటే ఈ షుగర్లో ఈ సమస్య గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ సమస్యలు ఎక్కువ మందిలో చూస్తుంటారు. ఫుడ్ తినగానే విపరీతంగా కడుపులో గ్యాస్ అంతా పెరిగిపోవడం, బ్లోటింగ్ అనిపించడం, వామిటింగ్ సెన్సేషన్ అంటే కొంతమందికి ఈవెన్ వాంతులు కూడా అవుతూ ఉంటాయి. ఈవెన్ కాన్స్టిపేషన్ సమస్యలు లాంటివి కూడా చూస్తుంటాం. దీంట్లో అంటే కొంత గ్యాస్ట్రిక్ సమస్య సరయ్యే విధంగా దీనిలో మెడికేషన్స్ అనేవి ఉంటాయండి. మీరు ఆల్రెడీ హోమియోపతి ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ ఈ సమస్యలు చెప్పి చూసినట్టయితే దానికి సంబంధించిన అడిషనల్ మెడికేషన్ అని మీకు పంపిస్తారు. అది కూడా మీరు వాడుతున్న మెడిసిన్తో జాయిన్ చేసి వాడండి. ప్రొద్దుటూరు నుంచి సురేంద్ర కాల్ చేస్తున్నారు. నమస్తే సురేందర్ గారు. మేడం నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్, నా పేరు సురేంద్ర, ప్రొద్దుటూరు సార్. చెప్పండి సార్. నా ఏజ్ 42 సార్. ఓకే సార్ నేను లాస్ట్ ఇయర్ 2014 పోస్ట్ ర్యాండమ్ చేపిస్తే 237 వచ్చింది సార్. మరుసటి రోజే చేపించాను సార్. పోస్ట్ ర్యాండమ్ 140 వచ్చింది అనమాట. ఓకే సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మెట్ఫార్మిన్ రాపిచ్చారు సార్. మెట్ఫార్మిన్ 500 వాడమ్మా అన్నారు, కానీ ఇప్పటి వరకు వాడలేదు సార్. నిన్న అంటే ఎవరి మంత్ వచ్చేసి నేను మామూలుగా పోస్ట్ ర్యాండమ్ చేపిస్తుంటాను సార్. నార్మల్ వచ్చింది. సరే అని చెప్పేసి నిన్న మామూలు ఫాస్టింగ్ చేపించాను సార్. 180 వచ్చింది. తర్వాత ర్యాండమ్ చేపిస్తే 200 వచ్చింది సార్. మరుసటి రోజు చేపిస్తే 140 వచ్చింది, 180 వచ్చింది సార్. ఇక్కడ డయాబెటాలజిస్ట్ గారిని కన్సల్ట్ అయ్యాను సార్. అయితే ఆయన కూడా మెట్ఫార్మిన్ 500 వాడమ్మా అన్నారు. నేనేమన్నాను సార్, 1 మంత్ నాకు ఏమైనా టైం ఇస్తే కొద్దిగా జిమ్ ఆల్రెడీ వెళ్తున్నాను సార్. జిమ్ అలాంటివి వెళ్తే నార్మల్ గా ఉంది. లేకపోతే ఈ లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయా, వాడాలా వద్దా అని అర్థం కాక మీకు కాల్ చేస్తున్నాను సార్. ఓకే అండి, ఇప్పుడు మీకు మెడికేషన్ ఇచ్చింది కూడా అండి, మీకు ఉన్న సమస్య ఏదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇటువంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. వెయిట్ ఎక్కువ ఉన్నా, కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా, ఫుడ్లో ఉన్న చేంజెస్ని బట్టి షుగర్ లెవెల్స్లో ఫ్లక్చుయేషన్స్ అనేవి కనబడతాయి. మీరు కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ చేసినా, కొంచెం ఆహార జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ లెవెల్స్లో కంట్రోల్ అనేవి చూస్తూ ఉంటాం. ఈ మెట్ఫార్మిన్ మెడికేషన్ ఇచ్చేది కూడా దానికోసమే. మీకు మెట్ఫార్మిన్ మెడికేషన్ వాడడం వల్ల కొంత వెయిట్ అనేది కూడా కొంతవరకు తగ్గడం జరుగుతుంది. దీంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిలేటెడ్ సమస్య కొంతవరకు నయమయ్యి షుగర్ లెవెల్స్ అనేవి అంటే ఈ యొక్క ఇన్సులిన్ రిలేటెడ్ కూడా ప్రొడక్షన్ ఏదైతే జరుగుతుందో ఇది కణాలకు సరైన మోతాదులో రీచ్ అయ్యే విధంగా మెడిసిన్ పనిచేస్తుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు మీరు మెడిసిన్ వాడదలుచుకోకపోతే మీరు డైట్, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా రెగ్యులర్గా పాటించాలి. అప్పుడు మాత్రమే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి ఉంటాయి. లేదంటే మళ్ళీ ఇన్సులిన్ రిలేటెడ్ ఉన్న డెఫిషియన్సీలో కనుక సమస్య వెళ్తే మీరు కంపల్సరీగా మెడికేషన్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిన పరిస్థితి వెళ్తుంది. అందుకని డైట్, ఎక్సర్సైజ్ మీరు ఉండాల్సినప్పుడు ఎప్పుడు కూడా ఇర్రెగ్యులర్గా ఉండకూడదు. అంటే మీకు మీరు మానిటర్ చేసుకుంటూ ఎంతవరకు కంట్రోల్లో ఉంటుంది అనేది ఎవ్రీ మంత్కి ఒకసారి ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, బ్లడ్, యూరిన్ 2 కూడా చేయించుకుంటూ ఉండండి. దీంతో పాటు యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కూడా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకోండి. ఈ కంట్రోల్లో ఉంటే మీరు చేస్తున్న ఆహార జాగ్రత్తలు కానీ, ఎక్సర్సైజ్ కానీ మీకు ఉపయోగపడుతున్నట్టు. వీటి కనుక లెవెల్స్ ఎక్కువగా ఉంటే కనుక కంపల్సరీగా మీరు మెడిసిన్ అనేది వాడాల్సి వస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి పద్మ కాల్ చేస్తున్నారు. నమస్తే పద్మ గారు. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే. ఒక 1 మంత్ నుంచి ఇంట్లో ఫంక్షన్ ఆడావిడి, నాకు 2 years అయిందండి డయాబెట్ వచ్చి. ఓకే. కొంచెం కేర్లెస్ గా చేశాను ఫుడ్ అదిను. దాంతో పోస్ట్ లంచ్ వచ్చి 230, ఫాస్ట్ వచ్చి 110 ఉంది సార్. ఓకే. మెడిసిన్స్ వేసుకుంటున్నాను. కొంచెం ఇంకా మంచి ఫుడ్ ఏం తింటే బాగుంటుందో చెప్పండి సార్ దయచేసి. ఓకే, అంటే ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్, పిల్లలు ఉన్నారు సార్ నాకు, అందుకని. ఓకే అమ్మా, ఏం లేదు, ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ కానీ, కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్లో కొంత హెచ్చుతగ్గులు అనేవి కనిపిస్తాయి. ఇది మళ్ళీ మీరు కొంచెం నార్మల్సీకి వచ్చాక ఆహార నియమాలు సరైన మోతాదులో పాటిస్తే మళ్ళీ రెగ్యులరైజ్ అవుతుంది. దీనిలో ఫుడ్లో ఎప్పుడు కూడా ఎట్లా అంటే మనం షుగర్లో పెరిగే ఆహార పదార్థాలు ఎక్కువ ఫ్యాట్ డైట్ కానీ, కార్బోహైడ్రేట్ పదార్థాలు కానివ్వండి, అలాగే కెఫీన్ రిలేటెడ్ డ్రింక్స్ కానివ్వండి, ఇటువంటి పదార్థాలు అనేవి తక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ అనేది రెగ్యులర్ మోతాదులో ఎక్కువగా తీసుకోండి. తర్వాత టీ, కాఫీలు అనేవి ఎక్కువగా తాగడం అనేది అవాయిడ్ చేయాలి. వాటిలో షుగర్ వేసుకోవడం అనేది పూర్తిగా అవాయిడ్ చేయండి. మైదా రిలేటెడ్ ఫుడ్స్ అనేవి కూడా చాలా మటుకు తక్కువగా తీసుకోవాలి. తర్వాత ఈ కోలా డ్రింక్స్ అనేవి ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఫ్రూట్ జ్యూసెస్లో కూడా, ఫ్రూట్స్లో కూడా ఈ అరటిపండు, సీతాఫలం, సపోటా, మామిడి పండు ఇటువంటి ఆహార పదార్థాలు అనేది బాగా అవాయిడ్ చేయండి. ఈ మోసంబి కానీ, దానిమ్మ పండు కానీ, యాపిల్ కానీ ఇవి మాత్రం కొంత మోతాదు వరకు తీసుకోవచ్చు. రాత్రిపూట రైస్ క్వాంటిటీ అనేది అవాయిడ్ చేయండి. లైట్ ఫుడ్ అనేది తీసుకోండి. భోజనానికి మీరు పడుకోవడానికి టైం అనేది అట్లీస్ట్ ఒక 2 hours గ్యాప్ మెయింటైన్ అయ్యేలా చూసుకోవాలి. తర్వాత ఫుడ్ అనేది ఒకటేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకుండా బ్రేక్స్లో తీసుకుంటూ ఉండాలి. కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా చేయడం, తర్వాత మోడరేట్గా లంచ్ చేయడం, డిన్నర్ అనేది చాలా తక్కువ మోతాదులో చేయడం అనేది డయాబెటిక్లో రెజ్యూమ్గా తీసుకుని మీరు జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ లెవెల్స్ కొంతవరకు కంట్రోల్లో వస్తాయి. కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా కొంతవరకు ఇంప్రూవ్ చేయండి.
డాక్టర్ గారు, డయాబెటీస్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? ఇన్వెస్టిగేషన్స్లో ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఫాస్టింగ్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అండ్ పోస్ట్ లంచ్ తర్వాత అంటే భోజనం తర్వాత ఖాళీ కడుపున మన షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్, యూరిన్ రెండిల్లో పరీక్ష చేయించుకుంటూ ఉంటాం. వీటిలో బ్లడ్లో ఎక్కువగా ఉంటే యూరిన్ ఇన్వెస్టిగేషన్ కంపల్సరీగా అవసరం పడుతుంది. అలాగే ఈ యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, HbA1c పర్సెంటేజ్, గ్లైసిమిక్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి యావరేజ్ కంట్రోల్ ఎంత శాతం ఉందో తెలుసుకోవడం కోసం చేసేవి. అలాగే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ కానీ, ఫ్యాటీ లివర్ లోడ్ చేసుకోవడం, అల్ట్రాసౌండ్ స్కానింగ్, అబ్డామిన్, పెల్విస్ కానివ్వండి, అలాగే డయాబెటిక్ ఫుడ్ ఎగ్జామినేషన్, డయాబెటిక్ ఐ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో ప్రివెంటివ్గా చూసుకోవడం కోసం. కాంప్లికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఐ సంబంధించిన వాటిలో డయాబెటిక్ రెటినోపతి సమస్యలు కానీ, కిడ్నీకి సంబంధించి డయాబెటిక్ నెఫ్రోపతి సమస్యలు, నరాలకు సంబంధించి డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి అనే కండిషన్ కానివ్వండి, అలాగే డయాబెటిక్ ఇస్చిమిక్ హార్ట్ డిసీజ్, గుండెకి సంబంధించిన వ్యాధులు, ఇలా చాలా రకాలు. ఈవెన్ డయాబెటిక్ డర్మడ్రోమ్స్ అంటే స్కిన్ రిలేటెడ్గా ఉన్న సమస్యలు, చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి డయాబెటిక్ కీళ్ళ కండరాలతో నొప్పులతో మొదలుకొని అన్ని రకాల మేజర్ ఆర్గాన్స్లో డ్యామేజ్ చూపించవచ్చు. అందుకని ప్రివెన్షన్ అనేది ఎప్పుడు కూడా ఈ కాంప్లికేషన్స్లో చూసుకునే విధంగా కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఉంటాయి. అవి డాక్టర్ సలహాతో ఎప్పటికప్పుడు చేయించుకుంటూ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటూ, మెడిసిన్ అనేది ఎప్పుడు కూడా ఒకటే మెడిసిన్ అనేది దీంట్లో వాడికే విధంగా ఉండదు. దానిలో మెడిసిన్లో కెమికల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఆ మెడిసిన్లో బాడీ రెసిస్టెంట్ అయిపోయిన దానిలో ఉన్న మార్పులు అనేవి చేసుకుంటూ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకుంటే కాంప్లికేషన్ చాలా మటుకు ప్రివెంట్ అవుతాయి. ఓకే, కర్నూలు నుంచి భాస్కర్ కాల్ చేస్తున్నారు. నమస్తే భాస్కర్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నా పేరు భాస్కర్ గారు. నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి. చెప్పండి సార్. నాకు 60 years ఉంటాయండి, డయాబెటిక్. ఓకే ఓకే. హలో, మీ వాయిస్ కట్ అవుతుందండి, సిగ్నల్ లేనట్టుంది. టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? సార్ చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించానండి. చెప్పండి సార్. నా పేరు భాస్కర్ గౌడు. నమస్తే సార్ డాక్టర్ గారు. నేను డయాబెటిక్ పేషెంట్ అండి. ఓకే. మీ వాయిస్ ఇంకా వినిపిస్తుంది. సారీ, కాల్ కట్ అయింది. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి అలాంటప్పుడు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే దీంట్లో ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే దాంట్లో ప్రివెంటివ్ పరంగా అంటూ ఏముండదండి. అంటే ఎస్పెషల్ గెస్టేషనల్ డయాబెటీస్ ఏమంటే ఫుడ్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండవు, కొన్ని రకాల ఆహార పదార్థాలు మోతాదు కంటే ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం రావడం, ఈ డైటరీ చేంజెస్లో ఉన్న చేంజెస్ పరంగా పెరిగే షుగర్ లెవెల్. కాకపోతే షుగర్ లెవెల్ గెస్టేషనల్ డయాబెటీస్ అనే కండిషన్ అంటే ఒకసారి అరైజ్ అయిన తర్వాత మనం దాన్ని మానిటర్ చేసుకునేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది, ప్రెగ్నెన్సీకి వెళ్ళబోయే వాళ్ళ లేడీస్లో ఎక్కువ వెయిట్ ఎక్కువగా ఉన్న, కొంచెం ట్రంక్లో ఒబెసిటీ ఎక్కువ ఉన్న, ఈ యొక్క ఆహార పదార్థాలు ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా ముందే దాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఉంటే కనుక అప్పుడు షుగర్ ప్రెగ్నెన్సీ టైంలో రావడానికి కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఓవర్ వెయిట్ ఉన్న, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న, ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే ఎక్కువ శాతం అందులో గెస్టేషనల్ డయాబెటీస్ అనే ప్రాబ్లమ్ చూస్తాం. కాకపోతే దీన్ని ఇమీడియట్గా హార్మోన్ కొన్ని కేసెస్లో ఇన్సులిన్తో రీప్లేస్ చేయాల్సి వస్తుంది ట్రీట్మెంట్, కొన్ని కేసులో మెడికేషన్ ద్వారా షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. లేకపోతే ఫీటస్ రిలేటెడ్గా ఉన్న కాంప్లికేషన్స్ వస్తాయి. అందులో ఎస్పెషల్లీ మ్యాక్రోజోమియా లాంటి కండిషన్ కానీ, ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్, సిఎన్ఎస్ కాంప్లికేషన్స్, ఇవి ఏమన్నా ఫీటస్ రిలేటెడ్గా ఉన్న సమస్యలు దారి తీయచ్చు. అందుకని ఇమీడియట్గా దాని లెవెల్స్ని కంట్రోల్ చేసుకునే విధంగా డాక్టర్ సలహాతో ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ దాన్ని మానిటర్ చేసుకోవాలి. ఓకే, డయాబెటీస్ ఉన్నవారు మ్యాక్సిమం ఆడవాళ్ళు తల్లి అవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటారు. అది ఎంతవరకు నిజం? అది అపోహ మాత్రమే అండి. షుగర్ లెవెల్స్లో ఉన్నప్పుడు, షుగర్ లెవెల్ అబ్నార్మల్ రేంజ్లో ఉండి అటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ రిలేటెడ్గా ఉన్న హార్మోన్స్లో ఉన్న ఫ్లక్చువేషన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ లాంటి కండిషన్స్ ఇలాంటివి చూస్తారు. కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుని వాటిని సరైన మోతాదులో మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెగ్నెన్సీ కంటే ఎటువంటి సమస్యకు దారితీయదు. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఉండే వాళ్ళలో రెండు రకాల సమస్యలు చూస్తాం. ఆల్రెడీ ప్రీ డయాబెటిక్, ముందే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కొంత జాగ్రత్తలు ఎక్కువగా అవసరం పడతాయి. అంటే ప్రెగ్నెన్సీ రావడానికి సమస్య అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా, ఈస్ట్రోజన్ హార్మోన్ రిలేటెడ్గా ఉన్న విడుదల సమస్యలు ఏమైనా, అటువంటి కండిషన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సరి చేసుకునే విధంగా మెడికేషన్ అనేది వాడాల్సి వస్తుంది. ఈవెన్ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డయాబెటీస్ వచ్చిన వాళ్ళు మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకునే విధంగా మెడికేషన్స్ వాడుకుంటూ ఉంటే కనుక అది ఎట్టి పరిస్థితుల్లోనూ డెలివరీకి వేరే కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. డయాబెటీస్ వల్ల కిడ్నీకి సంబంధించి ఎలాంటి వ్యాధులు వస్తాయి? మేజర్గా వచ్చే కాంప్లికేషన్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. అంటే కిడ్నీలో స్కారింగ్ అనేది ఏర్పడి దానివల్ల రీనల్ గ్లైకోజూరియా అనే కండిషన్ అనేది ఏర్పడుతుంది. అంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవడం, యూరిన్లో షుగర్ లెవెల్స్ అనేవి డిటెక్ట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కిడ్నీలో ఇంకా లోపల ఇంటర్స్టిషియల్ చేంజెస్ అనేవి జరిగి కిడ్నీ పనితనం పూర్తిగా దెబ్బతింది. రీనల్ ఫెయిల్యూర్ లాంటి కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయ్యే సమస్య వరకు దారితీస్తూ ఉంటుంది. అందుకని దీన్ని ఇనీషియల్ స్టేజ్ అంటే మైక్రోవాస్కులర్ చిన్న చిన్న రక్తనాళాలు అనేవి కిడ్నీ ఏరియాలో ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా మనకి
డ్యామేజ్ అయ్యే కాంప్లికేషన్ కాబట్టి దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు రీనల్ పారామీటర్స్ చెక్ చేసుకుంటూ ఉంటే కనుక డయాబెటిక్ నెఫ్రోపతిని ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, డయాబెటీస్కి సంబంధించి హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మేజర్గా ట్రీట్మెంట్లో మనం ఇందాక చెప్పినట్టుగా 2 రకాల సమస్యలు చూస్తుంటాం. అంటే షుగర్ ఆల్రెడీ మెడికేషన్ మీద ఉండి షుగర్ అన్కంట్రోల్డ్గా ఉన్న కండిషన్స్, అలా కేవలం షుగర్ ప్రీ డయాబెటిక్గా ఉండి ఎటువంటి మెడిసిన్ లేకుండా డైట్ ఎక్సర్సైజ్తో మెయింటైన్ చేస్తూ షుగర్ పూర్తిగా కంట్రోల్ చేసుకునేలాగా ప్రయత్నించేవాళ్ళు. వీళ్ళు రెండిట్లోనూ మనం ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎట్లా అంటే షుగర్ ఆల్రెడీ ఉండి ఎక్కువగా ఉన్న వాళ్ళు కంట్రోల్ రేంజ్లోకి మెయింటైన్ చేసుకుంటూ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసేలాగా వాళ్ళ యొక్క వాడుతున్న మెడిసిన్ డోసేజ్ అనేది కంట్రోల్లోకి తీసుకొచ్చేలాగా మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కంప్లీట్గా డయాబెటిక్లో కండిషన్ వెళ్లకుండా ఏదైనా అలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటి కండిషన్ ఏముందా, ఏమైనా హార్మోన్ రిలేటెడ్గా ఇంబ్యాలెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సరి చేసుకునే విధంగా మెడికేషన్ అది చేస్తాం. అదర్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఆరిజిన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్యాంక్రియాటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అటువంటి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్స్ అనేవి కంట్రోల్లో విధంగా మెడికేషన్ అంటూ వాడితే కనుక అది ఆ యొక్క ప్రాబ్లం పూర్తి డయాబెటీస్ లాంటి దారి తీయకుండా ప్రివెంట్ అవుతుంది. మనం ఇక్కడ 3 నుంచి 4 స్పెషల్ డాక్టర్ గైడెన్స్లో మన అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుందండి. డయాబెటీస్కి సంబంధించి చాలా వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.